హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ కుకీ అగైన్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను. కొన్ని ప్రాజెక్ట్స్లో బిజీగా ఉండి వీడియోస్ చేయడం చాలా కుదరలేదు. ఆల్మోస్ట్ 1.5 month ఏ వీడియో పెట్టలేదు. సో ఇప్పుడు కొన్ని కొత్త సిరీసెస్ తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాము, కొత్త లైవ్ సెషన్స్ జరిగిస్తాము, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి, అండ్ వెబినార్ అప్డేట్స్ కూడా ఇస్తాము. అండ్ దాంతోపాటు స్టార్టింగ్ ఏ న్యూ కోర్స్, అదేంటంటే ఎథికల్ హ్యాకింగ్ ఇన్ పైథాన్ కోర్స్ అనమాట. సో 2 డిఫరెంట్ కోర్సెస్ అనమాట. సో 2 కోర్సెస్ని ఒకేసారి మేము స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాము, కోర్స్ లింక్ అని. ఆ లింక్ మీరు క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేస్తే మేమే మిమ్మల్ని అప్రోచ్ అవుతాము. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. బెటర్ మీరు ఫామ్లో రిజిస్టర్ అయితే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫిల్ చేస్తారు కాబట్టి మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో కోర్స్ అనేది హెవీ ఆఫర్ పెట్టాము, అబౌవ్ 85 to 90%. సో మీరు కోర్స్లో బాగా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాము. సో 2 కోర్సెస్ మీకు ఒకేసారి, ఒక కోర్స్కి ఏదైతే ఫీ ఉంటుందో దానికన్నా తక్కువలో 2 కోర్సెస్ వస్తున్నాయి. సో యూసెస్ ఇన్ స్మార్ట్లీ. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతుంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెటాస్ప్లాయిటబుల్. మనం ఆల్రెడీ చాలా డివైసెస్ చూసాము. మనం ఖాళీ లినక్స్ చూసాం. ఇప్పుడు మీరు వర్చువల్ మెషిన్ చూస్తున్నారు, వర్చువల్ బాక్స్. సో అలాగే మనం పెన్ టెస్టింగ్ చేసుకోవడానికి, పెనట్రేషన్ టెస్టింగ్ చేసుకోవడానికి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ని చేయడానికి, క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ అటాక్స్ చేయడానికి పేలోడ్స్ని యూజ్ చేసి ఎంఎస్ఎఫ్ కన్సోల్ అందరికీ వాడాలని ఉంటుంది. కాకపోతే ఎక్కడ యూజ్ చేయాలో తెలియదు. మనం విండోస్ మీద వాడుతూ ఉంటేనేమో ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఎర్రర్స్, అండ్ దాంతోపాటు సరిగ్గా అది ఎర్రర్ని రెక్టిఫై చేయలేకపోతూ ఉంటాం. సో ఇలా చాలా ఇష్యూస్ని బట్టి మనం ఈ ఖాళీ లినక్స్ని యూజ్ చేసినా కూడా మనం విండోస్ మీద పేలోడ్ అటాక్స్ చేసినా వర్క్ అవ్వట్లేదు, బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ ప్యాచ్, విండోస్ ఫైర్వాల్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే, మెటాస్ప్లాయిటబుల్ అని ఇంకొక ఓఎస్ లాంటిది అనుకోండి, ఒక టూల్ అనుకోండి, ఒక పెన్ టెస్టింగ్ టూల్ అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. సో దీన్ని మన సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకుంటే దాని మీద మనం అటాక్స్ చేయొచ్చు అనమాట. సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ మెటాస్ప్లాయిటబుల్ ఒక లినక్స్ రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చింది. ఇది మనం బేసిక్గా సెక్యూరిటీ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాము. దీని గురించి ఒక డీటెయిల్ చూద్దాం. సో మీకు కంప్లీట్ డీటెయిల్ ఇవ్వాలి కదా, హాఫ్ ఇస్తే మీకు అర్థం కాదు అసలు ఎందుకు వాడుతున్నాం అనేది. కాకుండా కంప్లీట్ డీటెయిల్ ఇస్తే మీరు దీన్ని యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మెటాస్ప్లాయిటబుల్ అని గూగుల్ చేయండి. సో మీకు మెటాస్ప్లాయిటబుల్ అనేది ఎందుకు, ఇక్కడ కింద డీటెయిల్స్ చదవండి. సో వాట్ ఈజ్ మెటాస్ప్లాయిటబుల్ యూజ్డ్ ఫర్? సో ఇక్కడ చూస్తే మెటాస్ప్లాయిటబుల్ ఈజ్ అన్ ఇంటెన్షనల్లీ వల్నరబుల్ లినక్స్ వర్చువల్ మెషిన్ దట్ కెన్ బి యూజ్డ్ టు కండక్ట్ సెక్యూరిటీ ట్రైనింగ్, టెస్ట్ సెక్యూరిటీ టూల్స్ అండ్ ప్రాక్టీస్ కామన్ పెనట్రేషన్ టెస్టింగ్ టెక్నిక్స్. సో ఇది ఒక వర్చువల్ మెషిన్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకొచ్చింది, లినక్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చింది. ఇది ఒక పెనట్రేషన్ టెస్టింగ్ టూల్ అనుకోవచ్చు. వల్నరబుల్ లినక్స్ వర్చువల్ మెషిన్ అంటే మనకు ఓఎస్ లాంటిది కాకుండా ఇది ఒక వర్చువల్ మెషిన్ అనమాట. సో దీన్ని సింపుల్గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుని దీని మీద మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ మనం చేయొచ్చు అనమాట. ఇది మనకి ఒక టెర్మినల్ వస్తుంది, దాని మీద మనం అటాక్స్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఓఎస్ లాగా కనిపిస్తుంది, ఒక సర్వర్ లాగా కనిపిస్తుంది, ఒక అనదర్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ లాగా కూడా కనిపిస్తుంది. సో మనం ఎలాంటి అటాక్స్ విండోస్ మీద చేస్తామో, వెబ్సైట్స్ మీద చేస్తామో, వెబ్ అప్లికేషన్స్ మీద చేస్తామో దీని మీద చేయొచ్చు అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన టార్గెట్స్ని మనం ఒక దగ్గరే యూజ్ చేయొచ్చు. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీని మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ ఎలా చేయొచ్చు, ఏమేమి అటాక్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఒక సిరీస్లో చేస్తాను. ఒకటే వీడియో కాదు ఇది, మనకి మెనీ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ వీడియోస్ వస్తాయి దీని మీద. సో దీన్ని క్లియర్గా చూడండి. ఇది కాకుండా మీకు ఎవరికైనా లైవ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ కావాలనుకుంటే, అంటే రికార్డెడ్ కాకుండా కంప్లీట్ ఇన్డెప్త్గా ఒక తక్కువ పీపుల్తో, ఒక 2-3 కానీ సింగిల్ ఒక్కరే కానీ లేకపోతే 2-3 పీపుల్తో ఇన్డెప్త్గా ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ కావాలి అని అనుకుంటే జస్ట్ పింగ్ మీ. సరే, డౌన్లోడ్ మెటాస్ప్లాయిటబుల్ మీద క్లిక్ చేయండి. ఇది ఏం చేస్తుంది అంటే Rapid7 అనే ఒక సైట్కి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది. సో మెటాస్ప్లాయిటబుల్ వర్చువల్ మెషిన్ టు టెస్ట్ మెటాస్ప్లాయిట్. సో ఇది ఒక Rapid7 అనే సైట్. సో మీరు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని అంటే, ఇక్కడ మీరు
ఒక ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి. మీ నేమ్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. జాబ్ టైటిల్ ఇవ్వండి, జాబ్ లెవెల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. మీది కన్ఫర్మ్గా ఒరిజినల్ డీటెయిల్స్ ఇవ్వాలని లేదు. ఏదో మీ కంపెనీ నేమ్ రాయండి అండ్ మీ ఫోన్ నెంబర్ రాయండి. ఇక్కడ మీ మెయిల్ రాయాల్సి ఉంటుంది. సో మెయిల్ రాసినప్పుడు మీ కంపెనీ మెయిల్ ఇవ్వాలి, మీ సొంత మెయిల్ కాదు. సో మీ కంపెనీ మెయిల్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఇస్తారంటే హే హాయ్ ఎట్ అని ఇచ్చి మీ కంపెనీ డీటెయిల్ ఇవ్వాలి. అంటే మీ కంపెనీ మెయిల్ ఎవరికైనా తెలియకపోతే జస్ట్ గూగుల్ ఇట్. సో కంపెనీ మెయిల్ రాయాల్సి ఉంటుంది. నేను ఫేక్ మెయిల్ ఇవ్వమని నేనేం మీకు చెప్పట్లేదు. సో మీరు ఎలా అయితే సబ్మిట్ చేయగలుగుతారో అలా ఇవ్వండి, మీ ఇష్టం. మీరు ఫేక్ ఇస్తారా ఒరిజినల్ ఇస్తారా దాని ఇస్తే ఏమవుతుందో నాకు అడిగలేదు, కానీ కంప్లీట్ డీటెయిల్ ఇచ్చి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, ఇంకొక సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు సింపుల్గా డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి సరిపోద్ది. సో మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తారో మీకు ఒక జిప్ ఫైల్ ఉండి ఒక 825 MB రేంజ్ ఉండే ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. చూడండి అక్కడ విన్రార్ జిపాకి కింద సైజ్ 825 MB అని ఉంది. సో 825 MB రేంజ్ ఉండే ఫైల్ వస్తుంది. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో నేను ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో అది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత నేను లోపలికి వెళ్తూ యూ కెన్ ఫైండ్ 5 ఫైల్స్ ఉన్నాయి. సో ఈ 5 ఫైల్స్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి, అసలు ఏం చేస్తే మనకి మెటాస్ప్లాయిట్ ఇన్స్టాల్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఒక ఫైల్ ఉంది. దీని మీద మనం కర్సర్ మూవ్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఆ ఫైల్ డిస్క్ ఫార్మాట్ అని ఉంది కదా, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఫైల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది మనం ఖాళీ లినక్స్లో డబుల్ క్లిక్ ఇస్తూ ఓపెన్ అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వర్చువల్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ మే క్లిక్ చేయండి. న్యూ మే క్లిక్ చేసి ఇంకొక నేమ్ ఇవ్వండి, మెటాస్ప్లాయిటబుల్. సో మెటాస్ప్లాయిటబుల్ ఆల్రెడీ కింద చేంజ్ అయిపోయింది చూసారా. మెటాస్ప్లాయిటబుల్ లినక్స్ అని వచ్చేసింది. Oracle 64-bit అని వచ్చింది. దీన్ని డెబియన్కి మార్చుకోండి. డెబియన్ అయినా ఉబుంటు ఏదైనా ఉండొచ్చు. సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్. సో వేర్ ఈస్ ఉబుంటు బ్రో, వేర్ ఆర్ యూ? హియర్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మీరు రికమెండెడ్ మెమరీ సైజ్ ఈజ్ 1024 MB అంటే ఇట్ ఈస్ నియర్ అబౌట్ 1 GB. సో మీ ఇష్టం, మీరు 4 MB నుంచి ఎంతనే ఇవ్వచ్చు. సో నేను నియర్ అబౌట్ 2 GB ఇస్తున్నాను. ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ వర్చువల్ డిస్క్ నౌ అని అడుగుతుంది. వర్చువల్ డిస్క్ కాకుండా యూజింగ్ ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి గుర్తుపెట్టుకోండి. చాలా క్లియర్గా నేను పిన్ టు పిన్ మీకు చెప్తున్నాను ఏమేం చేయాలనేది. డైరెక్ట్గా నెక్స్ట్ కొట్టుకుని వెళ్ళిపోకండి, నేను చెప్పింది చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది. యూజింగ్ ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ పక్కన చూడండి, నేను క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ పక్కన ఈ ఫోల్డర్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు సర్చ్ పై నేమ్ అని వచ్చింది కదా, ఇక్కడ యాడ్లోకి వెళ్ళి మీరు ఏదైతే మీ మెటాస్ప్లాయిటబుల్ ఉందో అక్కడికి వచ్చి నేను ఇందాక మీకు చెప్పాను కదా metasploitable.vm.dk, ఇది ఒక ఫైల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూపించాను కదా, ఆ ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేయండి. మీకు నేను చెప్పేది గుర్తు రాకపోయినా నేను స్పీడ్గా చెప్పిన జస్ట్ ఇంకొకసారి రివైండ్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేశారు కదా, ఇప్పుడు అది ఇక్కడ యాడ్ అయ్యింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి చూస్ మీద క్లిక్ చేయండి, అంతే. ఇప్పుడు క్రియేట్. సో మెటాస్ప్లాయిటబుల్ అనేది స్టార్ట్ అయింది కదా, జస్ట్ వెయిట్ ఫర్ వాళ్ళు. ఇప్పుడు మనం స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏం రావాలి, ఖాళీ లినక్స్కి అలాగైతే ఒక విండో ఓపెన్ అవుతుందో అలాంటి విండో ఇక్కడ ఒకటి ఓపెన్ అవ్వాలి. సో మెటాస్ప్లాయిటబుల్ విండో ఒకటి ఓపెన్ అయింది. నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేయట్లేదు, కానీ జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద థింగ్ టు గెట్ స్టార్టెడ్. సో యూజ్ ది ఇక్కడ కింద నేను చదువుతున్నాను చూడండి, టాప్ అండ్ డౌన్ యారో కీస్ టు సెలెక్ట్ విచ్ ఎంట్రీస్ హైలైటెడ్, ప్రెస్ ఎంటర్ టు బూట్ సెలెక్టెడ్ OS, ప్రెస్ E to edit commands before booting or see for the command line. So press enter. స్టార్టింగ్ అప్. సో అది నేను ఫుల్ స్క్రీన్ పెట్టబోవట్లేదు, కానీ ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ సో బిగ్, రైట్. సో లోడింగ్ అవుతుంది, ప్లీజ్ వెయిట్.
ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఓఎస్ లాగా పనిచేస్తుంది కానీ ఓఎస్ కాదు. ఇది ఒక సర్వర్ లాగా పనిచేస్తుంది కానీ సర్వర్ కాదు. సో ఇది కంప్లీట్గా ఇట్ ఈస్ డిఫరెంట్ పెనట్రేషన్ టెస్టింగ్ టూల్. సో ఈ పెనట్రేషన్ టెస్టింగ్ టూల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్సైట్ అటాక్స్, వెబ్ అప్లికేషన్ అటాక్స్, ఓఎస్ రిలేటెడ్ అటాక్స్, పేలోడ్ అటాక్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ని దీని మీద చేయొచ్చు. సో కంప్లీట్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ పెన్ టెస్టింగ్ టూల్. మీరు అటువంటి అటాక్ అయినా మీరు మెటాస్ప్లాయిట్ మీద చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ లీగల్ బికాస్ మీరు వేరే ఇండివిజువల్ని టార్గెట్ చేయకుండా, వేరే ఇండివిజువల్ అకౌంట్ని కానీ, వేరే ఇండివిజువల్ మెసేజ్ కంప్యూటర్ మీదకి కానీ మీరు వెళ్ళట్లేదు. యూ ఆర్ జస్ట్ యూజింగ్ యువర్ ఓన్ డివైస్. అంటే మీరు సొంతంగా మెటాస్ప్లాయిటబుల్ అనే ఒక సర్వర్ లాంటిది, ఒక వెబ్సైట్, ఒక ఓఎస్ని క్రియేట్ చేసుకుని యు ఆర్ జస్ట్ పెన్ టెస్టింగ్ ఆన్ దట్. సో మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు, మీ దాని మీద మీరు ఎన్నిసార్లు చేసుకోవచ్చు. సో స్టార్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. స్టార్ట్ అయిన తర్వాత దీనికి లాగిన్ చేయాల్సిన లాగిన్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఒకవేళ మీరు లాగిన్ డీటెయిల్స్ మీరు మర్చిపోతే యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ దేర్. ఎక్కడంటే మీరు గూగుల్లో లాగిన్ డీటెయిల్స్ ఫర్ మెటాస్ప్లాయిటబుల్ అంటే వస్తుంది. సో దీన్ని నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో పెడతాను. సో ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చింది కదా, ఇక్కడికి చూడండి మెటాస్ప్లాయిటబుల్ లాగిన్ వచ్చింది. ఇక్కడ పైన మెటాస్ప్లాయిటబుల్ వార్నింగ్, నెవర్ ఎక్స్పోజ్ ఇస్ VM టు అన్ట్రస్టెడ్ నెట్వర్క్. అంటే మీకు తెలియని, అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఏదో ఇన్స్టాల్ చేసేసుకొని గుడ్డిగా వాడద్దని కాకుండా, అదేంటంటే మీరు వేరే నెట్వర్క్స్కి ఈ మెటాస్ప్లాయిటబుల్ని కనెక్ట్ చేయకండి. అంటే ఈ మెటాస్ప్లాయిటబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పబ్లిక్ వైఫై దగ్గర ఉన్నారనుకోండి, లైక్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, లేకపోతే మీకు తెలియని కాలేజ్, ఆఫీస్, లేకపోతే మీకు తెలియని వాళ్ళ ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా వైఫై కనెక్ట్ చేసినప్పుడు మెటాస్ప్లాయిటబుల్ని ఆన్ చేయకండి. ఎందుకంటే దిస్ ఈస్ హెవీలీ వల్నరబుల్. ఇది తయారు చేసిందే వల్నరబుల్గా, అంటే వీక్గా తయారు చేశారు. ఎందుకంటే మనం అటాక్స్ చేసి దీని మీద అటాక్స్ చేసి నేర్చుకోవడానికి, పెన్ టెస్టింగ్ చేయడానికి. సో మీరు వేరే ఏ నెట్వర్క్ కనెక్ట్ చేయకండి. పొరపాటున మీరు కనెక్ట్ చేసినప్పుడు అవతల ఎవరైనా హ్యాకర్ ఉంటే, అదే నెట్వర్క్ కనెక్ట్ అయిన హ్యాకర్ కానీ, ఆ దగ్గరలో ఆ నెట్వర్క్ యూజ్ చేసిన హ్యాకర్ ఉంటే కనుక కన్ఫర్మ్గా హ్యాక్ అయిపోద్ది ఈ మెటాస్ప్లాయిటబుల్ అనేది. సో లాగిన్ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ కూడా అక్కడ ఇచ్చాడు. సో లాగిన్ విత్ msfadmin/msfadmin టు గెట్ స్టార్టెడ్. సో మీరు లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలనుకున్నప్పుడు యూజర్ నేమ్ msfadmin, పాస్వర్డ్ msfadmin. మీకు పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు ఏం కనిపించదు కాబట్టి యు ఆర్ లాగ్డ్ ఇన్ టు ఇట్. సో ifconfig. సో చూడండి, ifconfig అనగానే నా మౌస్ కర్సర్ మూవ్ అవ్వట్లేదు కానీ దాని మీదకి అక్కడ చూస్తే 10 to 15 అని వచ్చింది ఐనెట్. సో మనం లాగిన్ అయిపోయాము. దట్ ఈస్ అవర్ IP అడ్రస్ అండ్ వీఆర్ లాగ్డ్ ఇన్ టు ఇట్. సో దిస్ ఈజ్ మెటాస్ప్లాయిటబుల్ ఆల్ ఓవర్. సో ఇప్పుడు మెటాస్ప్లాయిటబుల్ని ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలో చూసాం. సో ఈ మెటాస్ప్లాయిటబుల్ని మనం ఖాళీలో నుంచి కనిపెట్టగలమో లేదో ఒకసారి చూసి విల్ క్లోజ్ ది సెషన్. అండ్ నెక్స్ట్ సెషన్స్లో ఈ మెటాస్ప్లాయిటబుల్ మీద ఎలా అటాక్స్ చేయొచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటాక్స్, మనం పెన్ టెస్టింగ్ ఎలా నేర్చుకోవచ్చు, సింపుల్ వేలో పెన్ టెస్టింగ్ ఎట్లా చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ సెషన్స్లో చూద్దాము. అంతలోపల మీకు నచ్చిన అటాక్ ఏముందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయి, కొత్త కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ డ్రాప్ ఏ కామెంట్. చాలా వెరీ వెరీ లీస్ట్ కాస్ట్, మీకు అంత తక్కువ నాకు తెలిసి బయట ఎవరు చెప్పరు, చాలా టైమ్స్ తక్కువకు చెప్తున్నాం. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు ఏదైనా ఒక పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ మీద నాకు వీడియో కావాలి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కావాలి. ఈ కాన్సెప్ట్ నాకు మీరు ఇలా లైవ్లో చెప్పినా, లేకపోతే చాటింగ్లో చెప్పిన, ఫోన్ కాల్లో చెప్పిన నాకు అర్థం కావట్లేదు, జస్ట్ నీడ్ ఏ వీడియో అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ట్విట్టర్ ఐడి ఇచ్చాను. ట్విట్టర్లోకి వెళ్ళి #shootit అని హ్యాష్ట్యాగ్ పెట్టి, షూటిట్ అనే హ్యాష్ట్యాగ్ పెట్టి టెక్కుకి2 అంటే టెక్కుకి ఉండే ట్విట్టర్ హ్యాండిల్ అది. సో టెక్కుకి2ని ట్యాగ్ చేసి మీరు మీ క్వశ్చన్ అంటే అక్కడ రాసి మేకే వీడియో ఉంది అని రాయండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. ఆల్రెడీ 2 వీడియోస్ దాని మీద అడిగిన వాళ్ళ మీద నేను ఆల్రెడీ ఆ వీడియో చేస్తాను. 2 people అడిగారు, దాని మీద వీడియో చేశాను. సో ఇప్పుడు మీకు ఏ వీడియో కావాలనేది మీరు నన్ను అక్కడ అడిగితే నేను చేస్తాను. ఆల్రెడీ మనం మెటాస్ప్లాయిటబుల్ రన్నింగ్లో ఉంది. మనం దీని IP కూడా చెక్ చేసాం. IP ఫర్ దిస్ థింగ్ ఈస్ 10 to 15, 10.0.2.15, ఎందుకంటే ఇది నెట్వర్క్లో ఉంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఈ మెటాస్ప్లాయిటబుల్ని
ఖాళీ లినక్స్లో నుంచి పెంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు కూడా ఒకటే నెట్వర్క్లో ఉండాలి, ఒకటే నెట్వర్క్ అడాప్టర్లో ఉండాలి. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ లినక్స్ నెట్వర్క్ అడాప్టర్ చెక్ చేయాలంటే ఖాళీ లినక్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్ళి ఇక్కడ అటాచ్డ్ అని ఉంటుంది, దీని మీద వెళ్ళండి, ఇక్కడ నాట్ అని ఉండాలి. ఇలా ఉంటేనే అది నాట్లో పెట్టాను నేను. ఓకే, నేను అడ్వాన్స్డ్ కేబుల్ కనెక్టెడ్ పోర్ట్ ఫార్వర్డింగ్ అని ఉంది. సో డోంట్ థింక్ అబౌట్ దిస్, క్లిక్ ఓకే. అండ్ మెటాస్ప్లాయిటబుల్ మీకు వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ నెట్వర్క్లోకి వెళ్ళండి. ఇది కూడా నాట్లోనే ఉండాలి, చూడండి, ఇది కూడా రెండు కూడా నాట్లోనే ఉండాలి. అంటే ఐ మీన్ ద థింగ్ ఈజ్ రెండింటికి ఒకటే నెట్వర్క్ అడాప్టర్ ఉండాలి. సో రెండింటికి ఒకటే నెట్వర్క్ అడాప్టర్లో ఉంటే యూ కెన్ డూ పెన్ టెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ది థింగ్స్. సో గైస్, ఇది వీడియో ఇవాళకి. సో నెక్స్ట్ వీడియోస్లో ఈ మెటాస్ప్లాయిటబుల్ మీద అటాక్స్ అట్లా చేస్తాము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ అసలు ఏమున్నాయి, ఎలా చేయొచ్చు, దాని కంప్లీట్ డీటెయిల్స్ ఒక సిరీస్లో చేస్తాను. దీంతో ఇప్పుడు పైథాన్ సిరీస్ వస్తుంది. అండ్ మీకు ఏదన్నా ఎక్స్ట్రాగా వేరే సిరీస్ కావాలనుకున్నా, వేరే టాపిక్ కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, ఐల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్. అండ్ మీరు మాతో మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది. సో లైక్ చేయండి, ఫాలో చేయండి. అండ్ ఫ్యూచర్లో రాబోయే గివ్ అవేస్కి మీకు కన్ఫర్మ్గా ఇన్ఫామ్ చేస్తాం. థ్యాంక్ యూ.